లొకేషన్ ఎక్కడన్నా? పోయే రూట్ బొంతాలం బ్యాక్ సైడ్, మంగళం రోడ్ బొంతాలమ్మ గుడి బ్యాక్ సైడ్. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం గల్లీవాలాకైతే వచ్చామన్నమాట. మన తిరుపతిలో గల్లీవాలా తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇక్కడైతే ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి, సూపర్గా ఉంటాయి అన్నమాట టేస్ట్ అయితే. ఇంకా ఇక్కడ ఎలాంటిది ఫేమస్ మొత్తం క్లారిటీగా తెలుసుకునేద్దాము. ఇంకా లేట్ చేయకుండా వచ్చేయండి. ఏనా వీడియో వద్దా? అన్న ఇక్కడ ఏమేమి ఉంటాయన్న? వింగ్స్, లాలీపాప్, కబాబు, మలై, కాజు పకోడా. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ? ఒక 5 years నుంచి. 5 years నుంచి ఉన్నారా? చికెన్ ఒక్కటే ఉంటుందా? చికెన్ చికెన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి మేడం. అన్నీ అంటే మటన్ కూడా ఉంటుందా? అదే ఏమేమి ఉంటాయి అన్నీ చెప్పండి. కబాబ్ ఉంటుంది, వింగ్స్, లాలీపాప్స్, లెగ్స్, బాడీ, థైస్, ఫుల్ లెగ్, కాజు పకోడా, మలై, హరియాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడా మేడం? వింగ్స్ మేడం, వింగ్స్, లివరు. ఇది వచ్చి లాలీపాప్స్. తేజా వింగ్స్ ఒకటే తయారే. ఇంకా మెయిన్ ఈ అబ్బాయి చూసుకో వీళ్ళ. హరి నువ్వు చెప్పు. పార్టీ
రోజు తెలిసిందే ఆయన. ఇక్కడ లెగ్స్, వింగ్స్, చికెన్ టైస్, చికెన్ లాలీపాప్స్, లివరు, తందూరి చికెను, తందూరి ఫుల్ లెగ్, తందూరి చెస్ట్ పీస్, ప్రాను, ఫిష్, గ్రిల్ ఫిష్, కాజు పకోడా, మలాయి, మష్రూమ్ ఉంటుంది, వెజ్ పన్నీర్ ఉంటుంది, పన్నీర్ పకోడా, పొటాటో చిప్స్. ఇక్కడ చెప్పండి అన్న. ఇక్కడ వచ్చా మలై చికెను, ఇది వింగ్స్, ఇది టైస్, లాలీపాపు, వింగ్స్. చెప్పు రా, చెప్తురా. ఇప్పుడు మీరు వేసేది ఏదన్నా టైసా? ఏదా ఇప్పుడైతే చికెన్ వింగ్స్ అయితే తీసుకున్నాను. దీని టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉంటుందో. దీని టేస్ట్ అయితే చూద్దాము. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు. చాలా బాగుంది, చాలా బాగా కుక్ అయింది కూడా, చాలా బాగుంది. వింగ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. నేను చికెన్ వింగ్స్ అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే అద్దరిపోయాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఏమేమి ఉంటాయని చెప్పి ఇందాక అన్న చెప్పారు కదా, మెన్యూలో ఉండేవి అన్నీ ఉంటాయి A to Z. అయితే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీరు ఎవరైనా రావాలంటే రావచ్చు. అదే నా రోజ్ మిల్క్ ఒకటి, మళ్ళీ చీజ్ బర్గర్ సార్, చీజ్ బర్గర్ సార్. అవునా, ఎట్లా చీజ్ ఉంది కదా మన దగ్గర, అది యాడ్ చేస్తాను. గ్యాస్ చిన్నది దాని బిర్యానమ్మా, దాన్ని ఇస్తే ఒకసారి స్ప్రే చేయాలంటే మరి ప్లాన్ చేయాలి. మామూలుగా వస్తే దానికోసమే అది యాడ్ చేయాలమ్మా, అది యాడ్ చేయాలి.
ఎంతసేపు అవుతుందన్న కుక్ అవటానికి ఇది? 5 minutes అయిపోతుందా? ఇక్కడైతే డైలీ అయితే ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటారంట. డైలీ ఒకే ఆయిల్ అయితే యూజ్ చేయరు. అదేంటన్నా? కాజు చికెన్ పకోడా. ఇదంతా పార్సల్ కన్నా? పార్సల్ మింటా? అన్న ఇది ఇచ్చేయండి అన్న తింటానికి. సో ఇప్పుడైతే కాజు చికెన్ పకోడా అయితే తీసుకున్నాను. దీని టేస్ట్ అయితే చూసి ఎలా ఉందో అయితే చెప్తాను. చాలా బాగుంది. అసలు తింటుంటేనే పీస్ అయితే చాలా బాగా కుక్ అయింది. చాలా సాఫ్ట్గా ఉంది. చాలా బాగుంది. ఇక్కడైతే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. మీకు ఏమేమి ఉంటాయి అయితే చెప్తాను మీకు. ఇదిగోండి మెన్యూ అయితే ఇది.
సో ఇక్కడైతే బార్బిక్యూ ఉంటుంది, అలాగే తందూరి ఐటమ్స్ ఉంటాయి, కబాబ్స్ ఉంటాయి, సీ ఫుడ్స్ ఉంటాయి, అలాగే పకోడా, అలాగే వెజ్ కూడా చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. అలాగే ప్రైజెస్ చూస్తే చాలా రీజనబుల్గానే ఉన్నాయి ఇక్కడ చూడండి. చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా. నేను ఇప్పుడు టేస్ట్ చేసిన 2 అయితే చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా రావాలంటే రావచ్చు. దీని అడ్రస్ అయితే చెప్పారు కదా ఇందాకన్నా. మీకు ఇంకా కన్ఫర్మేషన్ రాకపోతే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, నన్ను క్లారిటీగా అయితే మీకు చెప్తాను. ఈ వీడియో అయితే ఇంతే, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. దీని లొకేషన్ ఎక్కడన్నా? పోయే రూట్ బొంతాలం బ్యాక్ సైడ్, మంగళం రోడ్ బొంతాలమ్మ గుడి బ్యాక్ సైడ్.